హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వు ఉంటే నా జతక 40వ భాగాన్ని వినేద్దాం. శ్రీ అశోక్ లొకేషన్ చూపిస్తున్న వైపే వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఒక పాడుబడిన గొడవ దగ్గరికి ఆగుతారు. శ్రీ అశోక్ని చూసి నువ్వు ఇక్కడే ఉండు అశోక్, నీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని అంటుంది. అశోక్ కోపంగా కారు దిగి ఎలా కనిపిస్తున్నాను నీకు? ఒక అమ్మాయిని కూడా కాపాడలేననుకుంటున్నావా? ఎంత నీకు ఫైటింగ్ వస్తే మాత్రం నన్ను తక్కువ చేస్తావా? నీకు భయం వేస్తే చెప్పు, నేను వెళ్ళి రుద్రాన్ని తెస్తాను అని అంటాడు. శ్రీ నవ్వుతూ కారు దిగి సరే మహానుభావ, నువ్వు నన్ను కాపాడతావు, నువ్వు గ్రేట్, సరేనా, పద వెళ్దాం అని అశోక్ చేయి పట్టుకుని లోపలికి వెళ్తుంది. అశోక్ నవ్వుతూ శ్రీతో లోపలికి వెళ్తాడు. శ్రీ డైరెక్ట్గా లోపలికి వెళ్తుంటే అశోక్ శ్రీని పక్కకు లాగి ఏంటి శ్రీ, ఇదేమైనా మీ పుట్టిల్లు అనుకుంటున్నావా? అలా వెళ్ళిపోతున్నావు? కిడ్నాపర్ల ప్లేస్ ఇది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, నీకు ఇవేం తెలియవు, నువ్వు నన్ను ఫాలో అవ్వు శ్రీ అని అంటాడు. శ్రీ తల కొట్టుకుంటూ సరే పద అని అశోక్ వెనకే నడుస్తుంది. అశోక్ మెల్లగా వెళ్తూ ఇప్పుడు నేను ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ ప్రకారం మనం వెళ్ళాలి, అర్థమైందా అని అంటాడు. శ్రీ నుంచి ఏ రెస్పాన్స్ రాదు. అశోక్ ఏమైంది శ్రీ అని వెనక్కి తిరిగి చూస్తే శ్రీ అక్కడుండదు. అశోక్ కంగారుగా అంతా వెతుకుతాడు. శ్రీ ఎక్కడా కనిపించదు. ఆమె సరాసరి ఆ రౌడీల దగ్గరికి వెళ్తుంది. రుద్ర సోఫాలో పడుకుని ఉంటే ఆ రౌడీలు పేకాట ఆడుతూ మందు తాగుతూ ఉంటారు. ఆ రౌడీలు శ్రీని చూస్తారు. అందులో కొంతమంది శ్రీని చూసి భయపడతారు. ఒకడు శ్రీని చూసి ఎవరు పాపా నువ్వు, దారి తప్పోచావా అని అంటాడు. వెంటనే ఒక రౌడీ ఆ రౌడీ నోరు మూసి పెడతాడు. శ్రీ సోఫాలో పడుకున్న రుద్రాన్ని చూస్తుంది. ఎప్పుడూ గంభీరంగా తనని ఏడ్పిస్తూ నవ్విస్తూ తనపై ప్రేమను చూపించే రుద్ర అలా ఏ చలనం లేకుండా ఉండడం చూసి శ్రీ గుండె తలుక్కుమంటుంది. కోపంగా ఆ రౌడీల వైపే చూస్తుంది. ఆ రౌడీ నోటి మీద నుంచి చేయి తీసి ఒరే, అక్కతో మర్యాదగా మాట్లాడండిరా, ఆడవాళ్ళని తక్కువ చేసి అస్సలు మాట్లాడకండిరా అని అంటాడు. వాళ్ళలో ఒకడు ఎందుకురా అని అంటాడు. ఆ రౌడీ శ్రీని చూసి నేను చెప్పాను కదరా, ఆ రోజు రాత్రి ఆ చక్రధర్ గారిని చంపడానికి వెళ్తే ఒక అమ్మాయి వచ్చి వాడిని కాపాడి మాకు క్లాస్ ఇచ్చిందని, ఆ అమ్మాయిరా ఈ అమ్మాయి అని అంటాడు. ఆ రౌడీ ఆశ్చర్యంగా శ్రీని చూసి ఎంత లేదు, నీతో పోలిస్తే నువ్వు ఏనుగులా ఉంటావు, అది చూస్తే ఎలకలా ఉంది, అది నేను కొట్టిందా? ఇప్పుడు అది ఎలా తప్పించుకుంటుంది నేను కూడా చూస్తా, అయినా ఈ విషయం మన బాస్కి తెలిస్తే మనల్ని చంపేస్తాడు అని అంటాడు. ఆ రౌడీ నచ్చ చెప్పడానికి చూస్తాడు, కానీ వాడు వినడు. వాళ్ళ కోపంగా నీకు మేడం చెప్తేనే బుద్ధొస్తుందిరా, మీ చావు మీరు చావండి, ఈ మేడం చేతిలో కొట్టించుకోవడం కంటే బాస్ చేతిలో చేస్తేనే బాగుంటుంది అని చెప్పి శ్రీ దగ్గరికి వెళ్తారు. ఇంతలో అశోక్ అక్కడికి వస్తాడు. భయపడే రౌడీలు శ్రీ దగ్గరికి వచ్చి మేడం మాకేం తెలియదు మేడం, మీరు ఆ రోజు మాకు ఇచ్చిన క్లాస్ ఇప్పటికీ గుర్తుంది మేడం, మాకు ఇప్పుడు ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఉంది మేడం అని అంటాడు. శ్రీ వాళ్ళని చూసి ఇప్పుడేంటి మీరు వెళ్తారా లేదా అని అంటుంది. వాళ్ళు నవ్వుతూ మేము వెళ్తాం మేడం, మీరు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతారు. అశోక్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. శ్రీ మిగిలిన రౌడీని చూసి మీరు వెళ్ళరా అంటుంది. ఒక రౌడీ శ్రీని చూసి నీకు భయపడి వాళ్ళు వెళ్ళిపోయారు పిరికి వెదవులు, కానీ మేం వాళ్ళలా కాదు, నీకు చేతనేం చేసుకో అని అంటారు. శ్రీకి రుద్ర చేతికైన గాయం చూస్తుంటేనే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కానీ శాంతంగా వాళ్ళని చూసి అన్నా, ఆయన నా భర్త అన్నా, చేతికి చాలా బ్లడ్ పోతుంది, ప్లీజ్ అన్నా వదిలేయండి అని అంటుంది. ఆ రౌడీలు శ్రీ చెప్పింది విని పడి పడి నవ్వుకుంటూ నీకా నీకా వాళ్ళు భయపడింది పిరికి వెదవలు అని అంటూ ఉంటారు. శ్రీకి అప్పటి వరకున్న సహనం కొంచెం నశిస్తుంది. కోపంగా తన బ్యాగ్లో నుంచి చిన్న కత్తిని తీసి తన ఎదురుగా నవ్వుతున్న రౌడీ చేతిని తీసుకుని పొడుస్తుంది. ఆ రౌడీకి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాదు. నొప్పి తెలిసిన తర్వాత గట్టిగా అరుస్తూ ఏడుస్తాడు. అది చూసి అక్కడున్న రౌడీలు నవ్వడం ఆపి ఆశ్చర్యంగా శ్రీని చూస్తారు. శ్రీ ఆ రౌడీ చేతిలో ఉన్న కత్తిని తీసి కోపంగా నా భర్తను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వదిలేయండి అన్నా అని అంటుంది. ఆ రౌడీల కోపంగా ఎంత ధైర్యం ఉంటే మావాన్నే పొడుస్తావు అని శ్రీ మీదకి వస్తారు. శ్రీకి అప్పటి వరకున్న సహనం పూర్తిగా నశిస్తుంది. వచ్చిన రౌడీని వచ్చినట్టుగా పొడుస్తూ కొడుతూ ఉంటుంది. శ్రీ ఆవేశం చూసి అక్కడున్న రౌడీలకు భయం వేస్తుంది. అందరూ ఎవరికి తోచిన దారిలో వాళ్ళు పరిగెడుతూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక శ్రీ కత్తిని పడేసి రుద్ర దగ్గరికి వెళ్ళి రుద్రాన్ని పట్టుకుని ఏడుస్తుంది. ఇంతలో ఒకడు శ్రీని పొడవడానికి వస్తాడు. శ్రీ అది గమనించి ఆ కత్తిని పట్టుకుంటుంది. ఆ రౌడీ శ్రీని చూస్తాడు. శ్రీ చేతికి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఆమె కోపంగా కత్తి లాక్కొని ఆ రౌడీని చూస్తుంది. ఆ రౌడీ శ్రీని చూసి భయంగా పరిగెడతాడు. ఆమె కత్తిని పక్కన పడేసి రుద్రాన్ని పట్టుకుని లేపి తన చీర కొంగుని చింపి రుద్ర చేతికి కట్టుకట్టి రుద్రాన్ని లేపుతుంది. రుద్ర లేవడు. శ్రీ గట్టిగా ఏడుస్తూ అశోక్ అని అరుస్తుంది. అశోక్ తేరుకొని శ్రీ దగ్గరికి వచ్చి రుద్రాన్ని పట్టుకుని కార్ దగ్గరికి తీసుకెళ్తాడు. శ్రీ కారులో కూర్చుని జాగ్రత్తగా రుద్రాన్ని తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. అశోక్ కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్కి పోనిస్తాడు. శ్రీ ఏడుస్తూ రుద్రాన్ని చూస్తూనే ఉంటుంది.
కారు హాస్పిటల్ ముందు ఆగుతుంది. రుద్రాని లోపలికి తీసుకుని వెళ్తారు. డాక్టర్ రుద్రాని చెక్ చేసి బయటకు వస్తాడు. బయట శ్రీ టెన్షన్గా తిరుగుతూ తన చేతికైన గాయం కూడా పట్టించుకోకుండా ఏడుస్తూ ఉంటుంది. అశోక్కి శ్రీని ఓదార్చే ధైర్యం సరిపోదు. ఇందులో డాక్టర్ శ్రీ దగ్గరికి వస్తాడు. శ్రీ డాక్టర్ని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి కంగారుగా, డాక్టర్, నా భర్త, ఆయనకేమీ కాలేదు కదా అని అంటుంది. డాక్టర్ శ్రీని చూసి, మీరు ముందు కూల్ అవ్వండి మిసెస్ రుద్ర, మీ ఆయనకేం కాలేదు. రుద్రాకి డ్రగ్స్ ఇచ్చారు. హై డోస్ ఇవ్వడం వల్ల స్లోలో లేడు. సాయంత్రం స్లోలోకి వస్తారు. చేతికి గాయమై చాలా బ్లడ్ పోయింది. మేం బ్లడ్ ఎక్కిచ్చాం. నౌ హీఈస్ ఆల్ రైట్ అని అంటాడు. శ్రీ ఊపిరి పీల్చుకొని, నేను ఆయన చూడొచ్చా డాక్టర్ అని అడుగుతుంది. డాక్టర్ నవ్వుతూ, చూడొచ్చు, కానీ మీరు కూడా మీ చేతికి కట్టు కట్టించుకోవాలి అంటాడు. శ్రీ డాక్టర్ని చూసి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అంటుంది. డాక్టర్ నవ్వి శ్రీకి కట్టుకట్టి వెళ్ళిపోతాడు. శ్రీ రుద్ర దగ్గరికి వెళ్ళి రుద్ర పక్కన కూర్చొని రుద్ర చేతిని పట్టుకుని రుద్రాన్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అశోక్ శ్రీ దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు శ్రీ అని అంటాడు. శ్రీ కళ్ళు తుడుచుకొని, కార్తీక్ ఫోన్ చేశాడా అంటుంది. అవును శ్రీ, ఇప్పుడే చేశాడు, మన ఇంటికి వచ్చేసారట అంటాడు అశోక్. శ్రీ పైకి లేచి రుద్ర నుదుటి మీద ముద్దు పెట్టి, ఇప్పుడే వచ్చేస్తా బంగారం, నువ్వు రెస్ట్ తీసుకో సరేనా అని చెప్పి అశోక్ని చూసి పద వెళ్దాం అంటుంది. అశోక్ శ్రీ ఇద్దరు కారులో బయలుదేరతారు. అశోక్కి శ్రీతో మాట్లాడడానికి ధైర్యం సరిపోదు, కానీ ఎలాగో ధైర్యం చేసి, ఇప్పుడు ఇంటికేనా శ్రీ అంటాడు. శ్రీ ఫోన్ చూస్తూ మెసేజ్ పెడుతూ, కాదు అశోక్, చంద్రశేఖర్ వర్మ ఆఫీస్కి పోని అని అంటుంది. అశోక్ షాక్ అయి బ్రేక్ వేస్తాడు. శ్రీ అశోక్ని చూస్తుంది. అశోక్ షాక్లోనే, అంటే ఇప్పుడు నువ్వు చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళాలా అనుకుంటున్నావా? శ్రీ కూల్గా ఫోన్ చూస్తూ, అవును అశోక్, నాకు టైం లేదు, త్వరగా పోని అని అంటుంది. అశోక్ షాక్లోనే ఉండే కార్ స్టార్ట్ చేస్తాడు. అశోక్ కార్ స్టార్ట్ చేసి మళ్ళీ ఆపేస్తాడు. శ్రీ అశోక్ని చూసి, ఎందుకు కారు ఆపావు అంటుంది. అశోక్ శ్రీని ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు ఇచ్చే షాక్లకి నా బుర్ర పని చేయడం లేదు తల్లి అని అంటాడు. శ్రీ ఫోన్లో చూస్తూ, పోనీ అశోక్ అంటుంది. అశోక్ కోపంగా, ఎక్కడికి వెళ్ళేది? ఆ చంద్రశేఖర్ గురించి తెలుసు కూడా వాడి దగ్గరికి వెళ్తానంటావేంటి? రుద్ర మనకు దొరికేశాడు కదా, ఇంకెందుకు శ్రీ వాడితో మనకి అంటాడు. శ్రీ కోపంగా, ఏంటి ఎందుకా? వాడు నా భర్త రక్తం కల్లా చూస్తాడు. వాడు నా భర్తను బాధ పెట్టాడు, నన్ను ఎంత టెన్షన్ పెట్టాడు. నాకే టైం ఇచ్చి నన్నే, ఈ శ్రీ రుద్రానే బెదిరించాడు. ఇంత చేసిన వాడిని అంత ఈజీగా వదిలేస్తానని ఎలా అనుకున్నావు? వాడికి చుక్కలు చూపించకపోతే నా పేరు శ్రీ రుద్రానే కాదు. అశోక్ భయంగా, అది కాదు శ్రీ, వాడు ముందే రాక్షసుడు, వాడితో ఎందుకు చెప్పు అంటాడు. చూడు అశోక్, ప్రతి మనిషిలో దైవత్వం రాక్షసత్వం రెండూ సమానంగా ఉంటాయి. ఇప్పటి వరకు వాడు నాలో ఉన్న ఓర్పునే చూస్తాడు. ఇప్పుడు నేను రాక్షసంగా మారితే ఎలా ఉంటుందో వాడికి చూపిస్తా. వాడికి నన్ను చూసి చెమటలు పట్టించకపోతే నేను రుద్ర భార్యనే కాదు. నువ్వు కార్ డ్రైవ్ చేస్తావా లేక నన్నే చేయమంటావా అంటుంది. అశోక్ ఇంకా ఏమీ మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేసి చంద్రశేఖర్ వర్మ ఆఫీస్ ముందు కారు ఆపుతాడు. శ్రీ కార్ దిగి అశోక్ని చూసి, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అశోక్ నుంచి సమాధానం చూడకుండా వెళ్తుంది. అశోక్ శ్రీ వెళ్ళిన వైపే భయంగా చూస్తూ ఉంటాడు. చంద్రశేఖర్ వర్మ మీటింగ్లో ఉండి అందరితో మాట్లాడుతూ ఉంటాడు. శ్రీ కోపంగా డోర్ని గట్టిగా తోసి లోపలికి వెళ్తుంది. అందరూ శ్రీ వైపే చూస్తారు. శ్రీ ఎవరిని పట్టించుకోకుండా సరాసరి చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి, మీతో మాట్లాడాలి అంటుంది. చంద్రశేఖర్ గారు అందరినీ చూసి నవ్వలేక నవ్వుతూ శ్రీ చెవిలో చిన్నగా, ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడదాం, నువ్వు వెళ్ళు అని అంటాడు. శ్రీ కూడా నవ్వుతూ చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి, మరి పేపర్స్ నా దగ్గర ఉంటే మీ ఇంపార్టెంట్ మీటింగ్ ఎలా జరుగుతుంది అని అంటుంది. చంద్రశేఖర్ గారు అర్థం కానట్టు శ్రీనే చూస్తారు. శ్రీ నవ్వుతూ, నీ నా దగ్గరే ఉంది అంటుంది. చంద్రశేఖర్ వర్మ షాక్ అయి శ్రీనే చూస్తాడు. శ్రీ అందరినీ చూసి నవ్వుతూ, సార్కి అర్జెంట్ వర్క్ వచ్చింది, మీతో తర్వాత మాట్లాడతారట అని అంటుంది. అందరూ చంద్రశేఖర్ గారిని చూస్తారు. ఆయన ఏం మాట్లాడకుండా అలాగే ఉంటారు. శ్రీ వాళ్ళకి మళ్ళీ చెప్తుంది. వాళ్ళు కోపంగా లేచి చంద్రశేఖర్ గారిని చూసి, మీరు ఇంత కేర్లెస్ ఏంటండి? మీరు వర్క్లో పర్ఫెక్ట్ అని మేము ఈ ప్రాజెక్ట్ మీకు ఇవ్వాలని అనుకున్నాం. యు ఆర్ నాట్ వర్త్ ఆఫ్ ఇట్. మా ప్రాజెక్ట్ని మేము మీకు ఇవ్వం. మీ డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉంచుకోండి అని కోపంగా ఫైల్స్ అన్ని అక్కడే పడేసి వెళ్ళిపోతారు. చంద్రశేఖర్ గారు వాళ్ళకి ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే చంద్రశేఖర్ గారు శ్రీని కోపంగా చూస్తారు. శ్రీ నవ్వుతూ వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. చంద్రశేఖర్ గారు కోపంగా శ్రీ దగ్గరికి వచ్చి, ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నీ మొగుడు నా దగ్గర ఉన్నాడని మర్చిపోయావా? మర్యాదగా సోనిని నాకు అప్పగించు, లేకపోతే అని అంటాడు. శ్రీ సైలెంట్గా చంద్రశేఖర్ గారిని చూస్తూ ఉంటుంది. చంద్రశేఖర్ కోపంగా, ఏంటే ఏం మాట్లాడవు? భయం వేసిందా? అంత భయం ఉన్నదానివి నాతో ఎందుకు పెట్టుకుంటున్నావు? నీ వల్ల నాకు లాస్ వచ్చింది, దీనికి నువ్వు ఇంతకింతకు అనుభవించేలా చేస్తా అంటాడు. శ్రీ ఇంకా అని అంటుంది. చంద్రశేఖర్ ఆశ్చర్యంగా, ఇంకా ఏంటే?
అదే ఇంకా వార్నింగ్స్ ఏమైనా ఇస్తావేమో అని చూస్తున్నా. ఇంకా ఏమైనా మిగిలాయా అని అడుగుతుంది. నీ మొగుడు నా దగ్గర లేడని పిచ్చి పెట్టిందా ఏమిటి నీకు? నేను చెప్పింది వింటే నీకు పిచ్చి పడుతుంది అంటుంది. ఏం వాగుతున్నావు? నిజం వాగుతున్నాను. నా భర్త నా దగ్గరున్నాడు. నీ కూతురు కూడా నా దగ్గరే ఉంది. ఇంకా రేపు నీకు జరగబోయే మీటింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా నా దగ్గరున్నాయి అంటుంది. చంద్రశేఖర్ గారు శ్రీ చెప్పింది విని షాక్ అయి శ్రీనే చూస్తాడు. శ్రీ నవ్వుతూ చంద్రశేఖర్ గారు మొహం మీద చేతులాడించి షాక్ అయ్యారా అంటుంది. చంద్రశేఖర్ గారు కోపంగా శ్రీ గొంతు పట్టుకుని, ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నీ మొగుడు నా దగ్గరున్నాడు. నేను ఒక్క ఫోన్ చేస్తే వాడిని చంపేస్తారు కూడా, చేయమంటావా అని ఫోన్ తీస్తాడు. శ్రీ కోపంగా చంద్రశేఖర్ గారు చేయి పట్టుకుని వెనక్కి తిప్పుతుంది. చంద్రశేఖర్ గారు నొప్పితో అరుస్తారు. శ్రీ అలాగే చేయి వెనక్కి తిప్పి చంద్రశేఖర్ గారు గొంతు పట్టుకుంటుంది. ఆయన కొంచెం షాక్తో ఇంకా కొంచెం కోపంతో శ్రీని చూసి ఏదో మాట్లాడలోపే శ్రీ గట్టిగా గొంతు పట్టుకుంటుంది. ఆయనకి ఊపిరాడక శ్రీని వదిలించుకోవడానికి చూస్తారు. కానీ శ్రీ వదలకుండా గట్టిగా పట్టుకొని కోపంగా, ఏంట్రా ఇప్పుడు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏదో పెద్దవాడి కదా అని కొంచెం గౌరవిద్దామనుకుంటే తీసుకోకుండా ఇలా మాట్లాడతావేంటి? బాగా వయసు అయిపోయింది. నాతో పోల్చుకుంటే నీ స్టామినా చాలా తక్కువ. ఇది నీ బలం, ఇదే నీ బలం. అలాంటి నువ్వు నా గొంతు పట్టుకుంటావా? నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ శ్రీరుద్రాన్ని గొంతు పట్టుకుంటావు? నీ వెనక నీ మనుషులు డబ్బు ఉంటేనే నీకు బలం, కానీ నా వెనక ఉన్న నా భర్తే నాకు బలం. ధైర్యంగా ఏ పని చేయలేని నువ్వు, ప్రాణ స్నేహితుడినే వెన్నుపోటు పొడిచిన నువ్వు నా గొంతు పట్టుకుంటావా? నా రుద్రాన్ని ధైర్యంగా ఎదుర్కోలేక డ్రగ్స్ ఇచ్చి తీసుకుని వెళ్ళి నన్ను బెదిరిస్తావా? ఇంత పిరికి వాడివి నా గొంతు పట్టుకుంటావా? మామూలుగా అయితే నీ చెయ్యి విరిచేద్దాన్ని, కానీ పెద్దవాడివి నొప్పికి ఉండలేవు కాబట్టే లైట్గా పట్టుకున్నా. చూడు వర్మ, నా భర్తను నేను కాపాడుకుంటాను కూడా. ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు అని అంటుంది. చంద్రశేఖర్ గారికి ఊపిరాడక ఆయాసపడుతూ శ్రీనే చూస్తాడు. శ్రీ ఆయనకి దగ్గరగా వెళ్ళి, ఏంటి ఊపిరాడడం లేదా అని అంటుంది. చంద్రశేఖర్ గారు ఆయాసపడుతూ అవును అని తల ఊపుతాడు. శ్రీ ఆయన చూసి, నీ గొంతుని గట్టిగా పట్టుకుంటేనే నీకు ఊపిరాలేదు. మరి నా భర్త చేయిని నువ్వు పొడిచి నాకు ఫోటో పెట్టినప్పుడు దాన్ని చూసి నా ఊపిరి ఉక్కిరి బిక్కిరైంది తెలుసా? నీకు కొంచెం కూడా బాధ అనిపించలేదా? నా ప్రాణాన్ని బాధ పెడతావా అని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. ఆయనకింకా ఊపిరాడక గాలి కూడా కష్టంగా పీలుస్తారు. శ్రీ ఆయన పరిస్థితి అర్థం చేసుకుని, ఇంకా ఇలాగే ఉంటే చచ్చిపోతాడు అని అనుకుని ఆయన్ని వదిలేస్తుంది. ఆయన శ్రీ వదిలే వెంటనే శ్రీకి దూరంగా వెళ్లి దగ్గుతూ ఆయాసపడుతూ అక్కడున్న వాటర్ తీసుకుని గుట్టుకుడా తాగేస్తాడు. శ్రీ తన చేతికి వస్తున్న రక్తాన్ని విదిలించి కర్చీఫ్ తీసుకుని కట్టుకుంటుంది. చంద్రశేఖర్ గారు కాస్త సిమితపడి శ్రీని చూసి భయంగా ఆయాసపడుతూ, చంపేస్తావా? పెద్దవాడిని కూడా చూడకుండా చంపేస్తావా అని అంటాడు. శ్రీ చేతికి కట్టుకుంటూ, పెద్దవాడిని చూశాను కాబట్టే బతికిపోయావు. ఇంకొకసారి నా రుద్రా జోలికి వస్తే నిజంగానే చంపేస్తాను, జాగ్రత్త. నీ కూతురు ఇప్పుడు నా దగ్గర ఉంది. ఎక్కువ మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీకు సెంటిమెంట్స్ లేవని నాకు తెలుసు, కానీ నీ కూతురు దగ్గర నీకు కావాల్సిన పేపర్స్ ఉన్నాయి. నేను అనుకుంటే ఏమైనా చేస్తా, కానీ ఒకసారి నీకు వార్నింగ్ ఇద్దామని ఇచ్చా. నువ్వు చెప్పిన టైం ప్రకారం నేను సైలెంట్గా ఉన్నాను. అలాగే నువ్వు ఉండు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పిచ్చ రేగొడతా, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది. చంద్రశేఖర్ గారు అలానే శ్రీని చూస్తూ ఉంటారు. శ్రీ వెళ్తూ వెనక్కి తిరిగి, రుద్రా నా ప్రాణం. రుద్రాన్ని ముట్టుకోవాలంటే ముందు ఈ శ్రీ రుద్రాన్ని దాటాలి. మైండ్ ఇట్ మిస్టర్ వర్మ అని చెప్పి డోర్ తన్నుకుంటూ కోపంగా వెళ్ళిపోతుంది. చంద్రశేఖర్ గారికి నోట మాట రాదు. అలాగే షాక్లో ఉండి శ్రీ వెళ్ళిన వైపే ఆశ్చర్యంగా చూస్తూ తనకి పట్టిన చెమటని తుడుచుకుంటూ చైర్లో కూలబెడతాడు. శ్రీ అశోక్ దగ్గరికి వస్తుంది. అశోక్ చాలా టెన్షన్గా శ్రీనే చూస్తూ ఉంటాడు. శ్రీ ఏం మాట్లాడుకున్నా వచ్చి కారు ఎక్కుతుంది. అశోక్ శ్రీతో మాట్లాడని చూస్తాడు, కానీ ధైర్యం సరిపోక సైలెంట్గా కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్కి పోనిస్తాడు. శ్రీ రుద్రాని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుని వస్తుంది. ఇంటికి రాగానే దీపు, మను, సోని, కార్తిక్ వీళ్ళకి ఎదురొచ్చి రుద్రాన్ని జాగ్రత్తగా గదిలో పడుకోబెడతారు. శ్రీ రుద్రాన్ని చూసి బాధపడుతూ ఉంటే దీపు, మను శ్రీని బయటికి తీసుకుని వస్తారు. అందరూ వచ్చి సోఫాలో హాల్లో కూర్చుంటారు. మను శ్రీ చేతికి అయిన గాయం చూసి కంగారుగా ఏమైంది అని కట్టుకడుతుంది. శ్రీ ఏం మాట్లాడుకున్నా అలానే ఉంటుంది. సోని శ్రీని చూసి, అసలు రుద్రాకి ఏమైంది? నీ చేతికి ఏమైంది అని అడుగుతుంది. శ్రీ బాధ నుంచి తేరుకొని, అది రుద్ర సరిగ్గా తినలేదు, అందుకే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇంకా నా చేయికి కారు డోర్ తగిలింది అని అంటుంది. శ్రీ చెప్పిన దానికి అందరూ షాక్ అవుతారు. సోని అవునా అని తలూపుతుంది. శ్రీ సోనీతో కాసేపు ఏదో మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత సోని, కార్తిక్ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే దీపు, మనులు శ్రీని కూర్చోబెట్టి ఏమైంది అని అడుగుతారు. శ్రీ వాళ్ళకి జరిగిందంతా చెప్తుంది. అందరూ విని ఊపిరి పీల్చుకుంటారు. అశోక్ శ్రీ దగ్గరికి వచ్చి,
నువ్వు మామూలు దానివి కాదు శ్రీ అని అంటాడు. శ్రీ నవ్వుతూ తన భర్త జోలికి వస్తే ఏ భార్య అయినా ఇలాగే చేస్తారు అశోక్ అంటుంది. దీపు నవ్వుతూ మొత్తానికి నువ్వేంటో ఆ చంద్రశేఖర్కి చూపించావు కదా శ్రీ అంటుంది. శ్రీ ఇప్పుడు రుద్రాకి మెలకు వచ్చి ఏం జరిగిందంటే ఏం చెప్తావు అంటుంది మను. అది నేను చూసుకుంటాను, ముందు మీరు వెళ్ళండి, పొద్దున వచ్చారు, ఇప్పుడు సాయంత్రం అవుతుంది, వెళ్ళండి అంటుంది. నేను ఇలా వదిలేసి ఎలా వెళ్తాను శ్రీ అంటాడు అశోక్. నాకేం కాలేదులే, మీరు వెళ్ళండి, రుద్ర గనక మిమ్మల్ని చూస్తే నిజంగానే ఏదో జరిగింది అనుకుంటాడు. సరే, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా శ్రీ, ఏమైనా తిను అంటుంది మను. రుద్రాకి మెలకు వచ్చే వరకు నేను ఏమీ తినను, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేసి రుద్ర దగ్గరికి వస్తుంది. రుద్ర ప్రపంచంతో సంబంధం లేనట్టు హాయిగా నిద్రపోతూ ఉంటాడు. శ్రీ రుద్ర తలని తన ఒళ్ళో పెట్టుకొని రుద్ర చేతిని చూస్తూ ఏడుస్తూ, నువ్వు నా దగ్గర లేవంటే నాకు ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు కేకే. నువ్వు నాతో లేవు అన్న ఆలోచన వస్తేనే నాకు పిచ్చి పట్టిపోయింది తెలుసా. నీ రక్తం చూడగానే నా ఊపిరి ఆగిపోయిందిరా. నిన్నలా చూడగానే నా ప్రాణాన్ని బలవంతంగా ఎవరో లాక్కున్నట్టు అనిపించింది కేకే. నువ్వు లేకుండా నేను బ్రతకలేను కేకే, నువ్వు నాకు కావాలి అని ఏడుస్తుంది. శ్రీ కన్నీళ్లు రుద్ర నుదుటి మీద పడతాయి. రుద్ర మెల్లగా కదులుతాడు. శ్రీ రుద్ర కదలడం చూసి వెంటనే కళ్ళు తుడుచుకొని రుద్రాన్ని చూస్తుంది. రుద్ర మెల్లగా కళ్ళు తెరుస్తాడు. శ్రీ నవ్వుతూ రుద్రాన్ని చూసి, అయిందా మీ నిద్ర అని రుద్రాన్ని పైకి లేపుతుంది. రుద్ర మత్తుగా పైకి లేచి బెడ్ కానుకొని శ్రీని చూస్తాడు. శ్రీ రుద్ర మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి రుద్రాన్ని చూస్తుంది. రుద్ర శ్రీని గట్టిగా పట్టుకుని, ఏమైంది మా అని అంటాడు. శ్రీ రుద్ర తల నిమురుతూ, ఏం కాలేదు కేకే, నువ్వు సరిగ్గా తినడం లేదు కదా, అందుకే నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయావు. నిన్న హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు నేను నీ చేయి చూడకుండా కారు డోర్ వేసేసాను, అప్పుడు నీ చేతికి గాయమైంది కేకే అని అంటుంది. రుద్ర తన చేతిని చూసుకుని, నాకు ఎప్పుడు ఇలా జరగలేదు టీకే అని అంటాడు. శ్రీ కోపంగా రుద్రాన్ని చూసి, ఇప్పుడు జరిగింది కదా, నేను నీకు ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు ఇంకా బయట ఏమీ తినకూడదు, తాకూడదు, నేను పెట్టిందే నువ్వు తినాలి, అర్థమైందా అంటుంది. రుద్ర అయోమయంగా సరే అని తలూపుతాడు. శ్రీ పైకి లేచి, నేను నీకు తినడానికి ఏమైనా తెస్తాను కేకే అని వెళ్ళిపోతుంది. రుద్ర వెంటనే శ్రీ చేయి పట్టుకుంటాడు. శ్రీ రుద్రాన్ని చూస్తుంది. రుద్ర శ్రీకి కట్టుకట్టిన చేతిని తీసుకుని శ్రీని చూసి, ఇదేంటి అని అంటాడు. శ్రీ తడబడుతూ, ఏం లేదు కేకే, తగిలింది, చిన్నదేలే, తగ్గిపోతుంది. రుద్ర శ్రీని కూర్చోబెట్టి, నా కోసమే ఇలా చేసుకున్నావా అని అంటాడు. శ్రీ షాక్ అయి రుద్రాన్ని చూస్తుంది. రుద్ర బాధగా, నాకు కార్ డోర్ తగిలిందని నువ్వు కూడా తగిలించుకున్నావు టీకే అంటాడు. శ్రీ ఊపిరి పీల్చుకొని, అలా ఏం లేదు కేకే, పొరపాటున తగిలింది అంతే అంటుంది. శ్రీ రుద్ర చేతిని ముద్దు పెట్టుకుని, నొప్పిగా ఉందా అంటుంది. రుద్ర నవ్వుతూ, నువ్వు ముద్దు పెట్టావు కదా, తగ్గిపోయిందిలే అంటాడు. శ్రీ నవ్వుతూ రుద్రాన్ని గట్టిగా కౌలించుకొని, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కేకే అంటుంది. రుద్ర నవ్వుకుంటూ, నా డైలాగ్ నాకే చెప్తున్నావా అంటాడు. రుద్రాన్ని చూసి, ఏ చెప్పకూడదా అంటుంది. రుద్ర నవ్వుతూ, ఎందుకు చెప్పకూడదు టీకే, చెప్పచ్చు, అన్నీ ఇవ్వచ్చు కూడా అని శ్రీ పెదవులకి ముద్దు పెడతాడు. శ్రీ రుద్రాన్ని గట్టిగా పట్టుకొని అప్పటి వరకు తన పడ్డ బాధనంతా ఆ ముద్దు రూపంలో రుద్రాకి చెప్తుంది. రుద్ర శ్రీని వదిలి, నువ్వు నన్ను ఇంత మిస్ అయ్యావా టీకే అని అంటాడు. శ్రీ నవ్వుతూ, చాలా అంటే చాలా అని సిగ్గుపడుతూ తన మొహాన్ని రుద్ర ఎదలో దాచేస్తుంది. రుద్ర సంతోషంగా శ్రీని గట్టిగా పట్టుకుంటాడు. కార్తిక్ చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్తాడు. చంద్రశేఖర్ గారు ఫోన్ చూస్తూ ఉంటాడు. కార్తిక్ వెళ్ళి ఆయన్ని పలకరిస్తాడు. చంద్రశేఖర్ గారు కార్తిక్ని చూసి తన ఫోన్ని కార్తిక్కి చూపిస్తాడు. ఫోన్లో శ్రీ ఫోటోని చూసి కార్తిక్ అయోమంగా చంద్రశేఖర్ గారిని చూస్తాడు. తను ఎలా ఉంది, బాగా చూసి చెప్పు అంటాడు చంద్రశేఖర్. బాగుంది సార్. కాదు, అలా కాదు, చూడ్డానికి ఎలా ఉంది అంటాడు. ఏమీ తెలియని అమాయకురాల్లా ఉంది సార్ అంటాడు. కాదు కాదు, అలా అనుకుంటే అది మీ భ్రమే. ఈ రోజు నేను చూశానురా ఈ శ్రీ నిజస్వరూపం. నా కళ్ళని నమ్మలేకపోయాను. ఆ కళ్ళల్లో ఏంట్రా అంత ధైర్యం, దానికి ఏం చూసుకునిరా దానికి అంత ధైర్యం? నన్ను ఈ చంద్రశేఖర్ వర్మనే భయపెట్టిందిరా. నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయాలరా, నేను దాన్ని చాలా తక్కువ అంచనా వేశాను అంటాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు సార్ అంటాడు కార్తిక్. ఎవరిని చూసుకుని దానికి అంత ధైర్యమో వాణ్ణే దానికి కాకుండా చేస్తా. ముందు దాని ధైర్యాన్ని అణచాలరా అంటాడు చంద్రశేఖర్. ప్లాన్ ఏంటి సార్ అంటాడు కార్తిక్. చంద్రశేఖర్ కార్తిక్ని చూసి, చెప్పను, చేసి చూపిస్తా అని గట్టిగా నవ్వుతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.